UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, ఎన్ని బాధలు ఉన్నా గానీ, ఎవరికి లేవు మీకు లేవు నాకు లేవు కానీ ఎన్ని బాధలు ఉన్నా గానీ మనసు ప్రశాంతంగా ఉండడం ఎలా? ఎన్ని బాధలున్నా గానీ మనసు ప్రశాంతంగా ఉండడం ఎలా అనేది చాలా అసలు ప్రతి డొమైన్ వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ ఇది. ప్రతి ఏ కేటగిరీలో పనిచేస్తున్నా అంటే మనుషులందరికీ లోక కళ్యాణం అని అంటారు కదా, అట్లా లోకానికి సంబంధించిన క్వశ్చన్. వెరీ వెరీ మచ్ యూనో ఇంప్రెసివ్ క్వశ్చన్. కానీ బాధలు లేకుండా ఉండడం చాలా కష్టము. బాధలు ఉన్నా కూడా వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకెళ్తూ లైఫ్ని లీడ్ చేయడం ఇదొక కోణం. సో కానీ మనలో చాలా మంది ఏం ఆలోచిస్తారని అంటే, అసలు అది కష్టం అనిపించకపోయినా కూడా దాన్ని కష్టంగా క్రియేట్ చేస్తారు. అది ప్రాబ్లమే కాదు, ఇదొక కేటగిరీ ఉంటారు. అది ప్రాబ్లమే అనిపించదు కానీ నాకే పెద్ద సమస్యలు ఉన్నాయి అంటే ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతాం మనము. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎప్పుడు కూడా కాళ్ళు లేని అతను సైకిల్ ఉన్న అతన్ని చూసి కంపేర్ చేసుకుంటాడంట. సైకిల్ ఉన్న అతను బైక్ ఉన్న అతను చూసి కంపేర్ చేసుకుంటాడంట. బైక్ కార్ చూసి, కారు ఫ్లైట్ని చూసి, ఇంకా మరి ఆ ఫ్లైట్లో ఉన్న అతను ఇంక దేన్ని చూసి కంపేర్ చేసుకో. సో మనుషులు ఇన్బిల్ట్ నేచర్ ఏమొచ్చిందంటే కంపారిజన్ అనమాట. మనకి ఎక్కువగా సమస్యలు వచ్చేది ఐదర్ కంపారిజన్ ఆర్ ఎక్స్పెక్టేషన్. పోల్చుకోవడము లేదా ఆశించడము. పోల్చుకోవడంలో ఏమొస్తుంది అని అంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు కూడా పోల్చుకోవడం వల్ల జెలస్ వస్తుంది, ఇన్సెక్యూరిటీ వస్తుంది, ఇన్ఫీరియారిటీ వస్తుంది, ఫియర్. వీటన్నిటితో పాటు స్ట్రెస్, డిప్రెషన్ బోనస్లో డిస్కౌంట్ ప్రైస్లో వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. సో ఎప్పుడైనా కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఒకటి ఆలోచించాలి, ఎవ్రీబడీస్ జర్నీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మీరు యాంకర్, నేను సోషల్ వర్కర్, ఇద్దరు డొమైన్స్ డిఫరెంట్, ఇద్దరికి ఉండే స్కిల్స్ డిఫరెంట్. అలా అని ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఎప్పుడు అనలేము. ఓకే, ఏదైనా రెండు ప్రొఫెషన్ తీసుకోండి. సో ఈ కంపారిజన్ వల్ల ఏంటంటే ఎక్కువగా టీనేజర్స్లో చూస్తుంటాము. టీనేజర్స్లో అప్పుడప్పుడే కాలేజ్కి వెళ్ళిన పిల్లలు చూసినప్పుడు, నా ఫ్రెండ్ వైట్గా ఫేర్గా ఉంది, నా కలర్ ఇలా ఉంది, నా హెయిర్ షార్ట్గా ఉంది. ఎక్కువగా పిల్లలకి ఇదే బాడీ, ఫిజికల్ బాడీని కంపేర్ చేసుకుంటారు ఫస్ట్. సెకండ్ ఫ్యాక్టర్, మార్క్స్ని కంపేర్ చేసుకుంటారు. ఇంట్లో పేరెంట్స్, ప్రొఫెసర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, తనకి ఏ గ్రేడ్ వచ్చింది, నాకు సి గ్రేడ్ వచ్చిందని. ఓకే, సో ఈ కంపేర్ చేసుకోవడం వల్ల మనం ఇవ్వాల్సిన బెస్ట్ కంటే కూడా అసలు మనం చేయాల్సిన లిటిల్ వర్క్ కూడా చేయకుండా మన బ్రెయిన్ స్టక్ అయిపోయింది. ఇంకా నేనేం చెయ్యలేము అనే సెల్ఫ్ డౌట్, ఇంకా నేనేం చేయలేము అనే సెల్ఫ్ ఫియర్స్, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఈ కంపారిజన్ వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ నుంచి స్ట్రెస్ అండ్ డిప్రెషన్. నెక్స్ట్ కేటగిరీ ఎక్స్పెక్టేషన్స్. కంపారిజన్లో కూడా అంతగా హర్ట్ అవ్వం కానీ ఎక్స్పెక్టేషన్లో చాలా హర్ట్ అవుతాం. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, అంటే ప్రతి ఒక్కరు ఒకరి నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము. వైఫ్ అనుకోండి, హస్బెండ్ ఎక్కువ టైం ఇవ్వాలన, హస్బెండ్ అనుకోండి వైఫ్ చెప్పినట్టుగా వినాలనో, లేదంటే పేరెంట్స్ని బాగా ప్రతి డొమైన్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం మన కంట్రోల్లో ఉండదు. అగైన్ ఒకరు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, సో మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. ఇంకా నేను ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఎవరెస్ట్ ఎక్కుతాను ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి, లేదంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఇంకేదైనా చేస్తాను వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అని అంటే, ఎట్ ద ఎండ్ ఈ పర్సన్ ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళే లాస్ అవుతారు. జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే, ఇది ఎవరైనా కానీ ఇప్పుడు తన ఆపోజిట్ పార్ట్నర్ని ఎవరినైనా సాటిస్ఫై చేయడం కోసం నిజంగానే చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయాలి అనుకుంటారు. సపోజ్ ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, హస్బెండ్ ఇంప్రెస్ చేయడానికి హస్బెండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఆకలేస్తుంది అంటే డిన్నర్ పెట్టేసేయచ్చు, కాకపోతే ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడదాము అంటే ఏదో ఒకటి ఇవ్వాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఇవ్వడం. సో మీరన్నది కూడా వెరీ మచ్ గుడ్ పాయింట్. ఇక్కడ ఏంటి అంటే, దిస్ ఈస్ నాట్ ఎక్స్పెక్టేషన్, ఇక్కడ యు ఆర్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. ఇప్పుడు మీ హస్బెండ్కి మీరు మంచి మంచి రెసిపీస్ ఇవ్వాలనుకుంటున్నారు, అక్కడ మీరు బర్డన్గా ఫీల్ అవ్వరు. అదే వేరే ఒకరు రిలేటివ్స్ ఎవరో వచ్చి నాకు ఇన్ని రకాల వంటలు చేయండి అని వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి డెఫినెట్గా బర్డన్ ఫీల్ అవుతారు. అంటిల్ అన్లెస్ మీ మెంటల్ పీస్ డిస్టర్బ్ అంతవరకు మీరు ఎంత ఓవర్ వర్క్ చేసినా కూడా మీకు అది ఓవర్ వర్క్ అనిపించదు. బికాస్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లవ్. మీరు ఫియర్ నుంచి చేస్తున్నారా పని, లవ్ నుంచి చేస్తున్నారా అంటే ఇష్టపడి చేస్తున్నారా? ఎవరికైనా పని చేసినప్పుడు కానీ, హెల్ప్ చేసినప్పుడు కానీ, ఏదైనా మాట సహాయం చేసినప్పుడు కానీ, లేదంటే కష్టపడి చేస్తున్నారా?
ఇష్టపడి చేసే దాంట్లో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కానీ, లేదంటే వాళ్ళు మీతో హార్డ్గా ఉన్నా కానీ అది మీకు కష్టంగా అనిపించదు. అదే మీరు కష్టపడి చేస్తున్నారు, కష్టం ఇష్టం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చూసుకుంటే, మీ బాస్ మీ దగ్గరకు వచ్చారు, మీకు చేయాల్సిన వర్క్ కంటే కూడా ఎక్కువ వర్క్ ఇచ్చారనమాట. మీరు అప్పుడు ఇష్టపడి చేయరు, మీ బాధ్యతగా కష్టపడి లైక్ నేను చేయాలి కదా బాస్ ఇచ్చారని ఒక మొహమాటంతోనే చేస్తారు. అప్పుడు మీరు చాలా మెంటల్ ప్రెషర్ ఫీల్ అవుతారు. లేదంటే మీరు కొత్తగా ఏదైనా ఒక ప్రాజెక్ట్లో నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరే అడిగి మరీ వర్క్ చేస్తున్నారు, అది ఇష్టంతో చేస్తారు. సేమ్ వర్క్, ఇక్కడ డిఫరెన్స్ చూడండి మనం పర్సీవ్ చేసే విధానము. ఒకటే పని రెండు వ్యక్తులు రెండు రకాలుగా పర్సీవ్ చేస్తున్నారు. సో ఏదైనా అంతే, మన పర్సనల్ లైఫ్లో కూడా మనం ఏదైనా ఇష్టపడి చేసామనుకోండి అంత మెంటల్ ప్రెషర్ రాదు, అంత స్ట్రెస్ అనిపించదు. సేమ్ పని ఇంకొకరు మనతో బలవంతంగా చేయించారనుకోండి, అప్పుడు ఆ పని కష్టపడి చేసినట్టే. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఎక్స్పెక్టేషన్స్ థింగ్, మనము యాజ్ అన్ ఇండివిజువల్ ఎవరి నుంచైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ ఆలోచన వేరు, ఎదుటి వ్యక్తి ఆలోచన వేరు. లావణ్య శ్వేతలా ఆలోచించలేదు, శ్వేత లావణ్యలా ఆలోచించలేదు. వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఇద్దరికి విభిన్న ఆలోచనలు, డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. సో ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది ఇట్ విల్ ఫ్లరిష్, ఎదుగుతుంది. సో ఎంతసేపు నేను చెప్పినట్టే చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రము ఇక్కడ ఎదుటి వ్యక్తి ఏమి ఆమవరు, వాళ్ళు లైట్ తీసుకొని ఎప్పుడు చెప్తూనే ఉంటారు అనుకుంటారు. కానీ నేను ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో, అరే వాళ్ళ నా మాట వినట్లేదు కదా అనే ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది. నేను వాళ్ళ ముందు నేను అంత నాకు గౌరవం లేదులే, ఒక రెస్పెక్ట్ లేదు, లేదంటే నేను లెక్కలేని మనిషిని, రకరకాల సెల్ఫ్ డౌట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ని మీరు ఎంతవరకు ఎవరిని ఏం అడగాలో అంతవరకు మాత్రమే ఒక పాయింట్ లైఫ్లో. ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు 98 degrees Celsius ఇవన్నీ చూస్తుంటాం, ఫారెన్ హీట్. తక్కువగా ఉన్నా కూడా ప్రాబ్లమే, ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, టెంపరేచర్ లో ఉన్న ప్రాబ్లమే, హై ఉన్న ప్రాబ్లమే, థర్మోమీటర్ లో చూస్తున్నాం. సో లైఫ్ లో కూడా మన ఎక్స్పెక్టేషన్ అనే థర్మోమీటర్ లో హైగా వెళ్ళకండి, లోగా వెళ్ళకండి, మెయింటైన్ ఎవ్రీథింగ్. ఏదైనా కానీ ఒక స్టేబుల్ గా మెయింటైన్ చేసుకుంటే ఎదుటి వ్యక్తి హర్ట్ అవ్వరు, మనము హర్ట్ అవ్వము. సో ఇన్సెక్యూరిటీస్ అన్నీ కూడా స్లోగా డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ని పక్కన పెట్టండి, కంపారిజన్ ని కూడా పక్కన పెట్టండి. సో కంపారిజన్, ఎక్స్పెక్టేషన్స్ ఇవి రెండు లేకపోతే మీ పని మీరు పీస్ఫుల్ గా చేసుకోగలుగుతారు, ఎదుటి వాళ్ళని కూడా చేయనివ్వగలుగుతారు. సో లో ఎక్స్పెక్టేషన్స్, low comparison is always good for your life, positive life. సో హ్యాపీనెస్ లీడ్ చేయాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ అయినా కంపారిజన్స్ అయినా మన కంట్రోల్లోనే ఉండాలి అని చెప్పేసి 100%. రైట్ లావణ్య గారు, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.